ఇటు కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సిచ్యువేషన్, అలాగే జనసేన ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఏ స్థానాల్లో పోటీ చేయబోతుంది, ఈ రెండు అంశాలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. శివ, మనం చూస్తూ ఉన్నాం ఉమ్మడి కృష్ణా జిల్లాలో ముఖ్యంగా మనం చూసినట్లయితే గెలుపు గుర్రాల్లో భావించేటటువంటి నియోజకవర్గాల్ని జనసేన పార్టీ ఎంచుకున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఇందులో భాగంగానే అవనిగడ్డ నియోజకవర్గాన్ని ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కాపు సామాజిక వర్గం అత్యధికంగా ఉండడం, అదేవిధంగా దానికి సంబంధించి కూడా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు కూడా ఈ మధ్యకాలంలో కొత్తగా చేరడంతో అక్కడ నియోజకవర్గం చాలా స్ట్రాంగ్గా తయారైందని మనం చెప్పాలి. ఇప్పటికే అక్కడ ఎప్పుడు కూడా జనసేన పార్టీ స్ట్రాంగ్గా కాబట్టి ఆ జనసేన పార్టీ టికెట్ కంపల్సరీగా అవనిగడ్డకి ఇవ్వాలంటూ కూడా చెప్తున్నారు. అందులో భాగంగానే బండిరెడ్డి రామకృష్ణ, అంటే జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి బండిరెడ్డి రామకృష్ణ పేరు ఇక్కడ ముఖ్యంగా ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పేరు. అదేవిధంగా మనం చూసినట్లయితే బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, అగ్నికుల క్షత్రియ సంబంధించినటువంటి వ్యక్తిగా చిలకలపూడి పాపారావు పేరును కూడా ఇక్కడ చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ ఇరువురిలో ఎవరికి ఇచ్చినా సరే గెలుపైతే మాత్రం నల్లేరు పైన నడకలా ఉంటుందని కూడా ఇక్కడ జనసేన పార్టీ భావిస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా మచిలీపట్నం కేంద్రంకి వచ్చేసరికి కృష్ణా జిల్లా హెడ్ క్వార్టర్గా ఉన్నటువంటి మచిలీపట్నంలో బండి రామకృష్ణ, ఈయన గతంలో కూడా పోటీ చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆయన ఇన్ఛార్జిగా, మచిలీపట్నం ఇన్ఛార్జిగా కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఆయన కనుక ఇక్కడ పోటీ చేస్తే కనుక మెజార్టీ, అంటే గతంలోనే ఆయన ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా చాలా ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు మాత్రం అక్కడ చూసినట్లయితే కాపు సామాజిక వర్గంతో పాటు సిటీలో కూడా చాలా ప్రధానమైనటువంటి, అంటే ప్రతి ఒక్కరికి కూడా ఆచితూచి అడుగులేస్తూ ప్రతి ఒక్కరితో కూడా కలిసి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఎవరికే ఆపదన్నా సరే ముందుకెళ్తున్నారనే పేరు ఉండడంతో ఆయనకి ఇస్తే కంపల్సరీగా బందర్లో మచిలీపట్నం అనేది చాలా విప్లవాత్మకంగా ఉంటుంది. అక్కడ ఓటర్ కూడా సిటీ మోడల్గా ఉంటారు కాబట్టి కంపల్సరీగా బండి రామకృష్ణకి గెలుస్తారని కూడా చెప్తున్నారు. అదేవిధంగా పెడన నియోజకవర్గానికి వచ్చేసరికి ఇక్కడ కూడా మనం చూసినట్లయితే రెండు ఇప్పటికే ఇతర పార్టీలకి ఇక్కడ ఇన్ఛార్జిని కూడా నియమించడం జరిగింది. ఇక్కడ మనం వచ్చేసరికి జనసేన పార్టీ తరఫున ఉన్నటువంటి వ్యక్తులందరిలో కూడా ముఖ్యంగా చూసినట్లయితే బండిరెడ్డి రామకృష్ణ పేరుతో పాటు ఇక్కడికి వచ్చేసరికి దాసరి సత్యనారాయణ, అదేవిధంగా కాగిత కృష్ణప్రసాద్, అంటే ముఖ్యంగా మనం చూసినట్లయితే కాగిత కృష్ణప్రసాద్ కూడా ఇక్కడ టీడీపీ తరఫున ఉన్నటువంటి పరిస్థితి. బొమ్మిడి నాయకర్ కూడా ఇక్కడ పేరు కూడా ప్రతిపాదిస్తున్నటువంటి పరిస్థితి. అంటే అగ్నికుల క్షత్రియులు కూడా ఈ పెడ నియోజకవర్గంలో ఉండడంతో బొమ్మిడి నాయకర్ పేరును కూడా ఇక్కడ ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మళ్ళీ చూసినట్లయితే నూజివీడు వచ్చినసరికి ఇక్కడ ఏదైతే డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉన్నటువంటి కాపు నియోజకవర్గం ఉందో, కాపు నియోజకవర్గానికి చెందినటువంటి బర్మా ఫణిబాబుని ఇక్కడ ముఖ్యంగా ప్రతిపాదిస్తున్నట్టుగా తెలుస్తుంది. బర్మా ఫణిబాబు కనుక, అంటే గతంలో ఆయన ప్రజారాజ్యం పార్టీలో కూడా టికెట్ కోసం ఆశించినటువంటి వ్యక్తి. అప్పట్లో కొన్ని ప్రయోగాలు కూడా చేసి ఆయన విఫలమైనటువంటి పరిస్థితి. ఆయనకి కనుక ఇప్పుడు ఈసారి కనుక ఇచ్చినట్లయితే కనుక గెలుస్తారని ఇప్పటికే ఆయన్ని అధిష్టానం కూడా గుర్తించి టీడీపీ జనసేన సమన్వయకర్తగా కూడా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్గా కూడా ఆయనకి ఇచ్చినటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసినట్లయితే విజయవాడకు వచ్చేసరికి ఇప్పటికే మనం చూసినట్లయితే విజయవాడలో ఉన్నటువంటి అటు గతంలో ప్రజారాజ్యం పార్టీ ఉన్నటువంటి పరిస్థితుల్లోనే విజయవాడలో చాలా మనం ముఖ్యంగా చూసినట్లయితే అటు తూర్పు నియోజకవర్గం కానివ్వండి, అటు వెస్ట్, విజయవాడ ఈస్ట్ వెస్ట్ రెండు కూడా బలమైన నియోజకవర్గాలు. అది సెంట్రల్ కూడా బలమైన నియోజకవర్గం. కానీ అన్ని సీట్లు రావు కాబట్టి 2 సీట్లు అటు ఈస్ట్ వెస్ట్లో కనుక ఒక సీట్లో మాత్రం కొనిదెల నాగబాబు గారు పోటీ చేస్తారంటూ కూడా ఇక్కడ ఊహాగానాలు అయితే వస్తూ ఉన్నాయి. కొనిదెల నాగబాబు కనుక పోటీ చేస్తే ఈ 2 సీట్లు ఏదో ఒక సీట్ మాత్రం కంపల్సరీగా కొడతారనేది కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా అనూహ్యంగా ఈ మధ్య కాలంలోనే వైసీపీ పార్టీ నుంచి ఎంపీ పదవికి మరియు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి వల్లభనేని బాలశౌరి ఆయన రావడం జరిగింది పార్టీలోకి. ఆయన కూడా ముఖ్యంగా మనం చూసినట్లయితే 2 టికెట్లు అయితే ఆశిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆయన ఒక ఎంపీ స్థానాన్ని మరియు 2 ఎంపీ టికెట్లు కూడా అధిష్టానాన్ని అడిగినట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగానే ఆయనకి అతి త్వరలోనే, అంటే మచిలీపట్నంలో భారీ బహిరంగ సభ పెట్టి ఆయన పార్టీలో కూడా జాయిన్ అవబోతున్నారు.
ఆయన జాయిన్ అయినట్లయితే మచిలీపట్నం ఎంపీ స్థానాన్ని కూడా ఆయన కైవసం చేసుకోవడం, అదేవిధంగా 2 ఎమ్మెల్యే స్థానాలు కూడా అడిగారు. ఆ 2 ఎమ్మెల్యే స్థానాల్లో ఏదో ఒక స్థానాన్ని తన కుమారుడికి కూడా కేటాయించే అవకాశం ఉంటుంది. కాబట్టి కృష్ణా జిల్లాలో బలమైనటువంటి ఉన్నటువంటి ఓటు బ్యాంక్ మొత్తాన్ని కూడా జనసేన తన ఖాతాలో వేసుకోవడం తెలుస్తోంది. అందులోనూ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అవనిగడ్డ కానివ్వండి, పెడన్ కానివ్వండి, మచిలీపట్నం మరియు నూజివీడు మరియు ఈస్ట్ వెస్ట్ విజయవాడ ఈ నియోజకవర్గాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా జనసేన గెలుపు ఖాయంగా ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా విజయవాడకు సంబంధించి కానివ్వండి, అటు ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి కానివ్వండి, కంపల్సరీగా జనసేన పార్టీ ఈ టికెట్లను కేటాయిస్తుందని కూడా తెలుస్తోంది. వీటన్నిటిలో కూడా ముఖ్యంగా మనం చూసినట్లయితే గతంలో ప్రజారాజ్యం పార్టీలో 1000 ఓట్ల తేడాతో ఓడిపోయినటువంటి కైకలూరును కూడా మనం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కైకలూరులో కూడా ఇప్పటికి కూడా జనసేన పార్టీకి సరైన ఓటు బ్యాంక్ ఉంది. సరైనటువంటి రీతిలో కనుక ముందుకెళ్ళినట్లయితే ఆ కైకలూరు నియోజకవర్గాన్ని కూడా జనసేన పార్టీ ఖాతాలో వేసుకునే అవకాశం కూడా కనిపిస్తుండటంతో మొత్తం మీద కృష్ణా జిల్లాలో రాజకీయం అయితే రాజకీయ ఓటేసే ప్రతి ఒక్కరు కూడా రాజకీయ చైతన్యంతో మసులుకోవడంతో ఇక్కడ ప్రతి ఒక్క అడుగు కూడా ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కూడా చూసి వేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ యొక్క నియోజకవర్గాల వారికి ఈ యొక్క ఉన్నటువంటి పరిస్థితుల్లో మొత్తం మీద కృష్ణా జిల్లా రాజకీయాలన్నీ కూడా శరవేగంగా మారిపోతున్నటువంటి పరిస్థితి. శివ.